మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావము రోగము గల స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టెదను, బాగుపడదను అని తనలో తాను అనుకొని ఆయన వెనక్కి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించెను. దేవుడి మాటలను మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రము నాయనా. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు అనేక ఘట్టాలను దాటుకొని వాక్య ధ్యానంలోనికి వచ్చాం. అల్పుడను అయోగ్యుడనైనా నన్ను కనికరించు, నీ రక్తం చేత కడుగు, నీ సిలువ చాటు నన్ను మరుగు చేయి, నా దోషములన్నీ ఇదిగో శుభ్రంగా పరిహరించు. నా నోట నీ మాటలుంచు. ఇదిగో నాయన నీ నోటి బోరగా నన్ను వాడుకో. ఇలా మనుషుడు కనపడకూడదు, నువ్వే నీ వాక్కు ద్వారా నువ్వే కనపడు. నాతోటి కూడా మాట్లాడు, మా అందరితోటి కూడా మాట్లాడు, ప్రతి ఒక్కరితోటి మీరు మొత్తించు. ఈ ఉపదేశాన్ని అడ్డుకోవాలని ఆటంకపరచాలని చూస్తున్న ప్రతి విధమైన దురాత్మ, చీకటి, అంధకార శక్తులన్నింటినీ, దయ్యపు శక్తులన్నింటినీ యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వాటి క్రియలన్నింటినీ కట్టకట్టి దూరంగా పడవేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. అగ్ని ప్రకారము దయచేయండి. ఈ సద్యంత్రం ద్వారా వినుచున్న వారిలో కూడా ఇదిగోనైనా వారి హృదయ తలుపులు తెరవబడినట్లు కృపను అనుగ్రహించున్నాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక అధికారి వచ్చాడు. యేసయ్య ఒక ఊరికి వచ్చాడు. ఆ ఊర్లో ఒక సన్నివేశం జరిగింది. ఒక యవనస్తురాలు చనిపోయింది. చిన్నది అంటే ఇంత చిన్నదని కాదు, ఒక యవనస్తురాలు చనిపోయింది. చనిపోతే ఆ ఊరికి యేసయ్య వచ్చాడని తెలిసి ఆ పిల్ల యొక్క తండ్రి పరిగెత్తుకుంటూ యేసయ్య కాడకు వచ్చాడు. వచ్చి అంటాడు, యేసయ్య నీ గురించి నేను విన్నాను, యేసయ్య నీ గురించి నేను విన్నాను. నువ్వు ప్రభావం కలిగిన వాడవు, శక్తి కలిగిన వాడవు. నువ్వు కుంటోడికి కాళ్ళు ఇచ్చావు, గుడ్డోడికి చూపునిచ్చావు, కుష్ఠవ్యాధి గలవాళ్ళు స్వస్థతనిచ్చావు, పక్షవాయువు గలవాళ్ళు నడిచేటట్లు చేశావు. నాకైతే విశ్వాసం ఉంది, నా కూతురు ఇప్పుడు చనిపోయిన నా కూతురుని కూడా నువ్వు బ్రతికించగలవు, నేను నమ్ముతున్నాను. ఒకసారి మా ఇంటికి రాయ్యా. బ్రతిమలాడుతున్నాడు. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసం. చచ్చిపోయినా కూడా ఏం చచ్చిపోయింది లేదా, ఇక తీసేయండి, మనం ఎన్ననుకున్నా ఇక రాదుగా, తీసేయండి రాయిగా అని అంటలా. చనిపోయిన నా కుమార్తె బ్రతికి యేసయ్య ఉంటే పరిగెత్తుకుండా పోయి యేసయ్యని పిలుచుకొస్తున్నాడు. సరే పదబ్బా. యేసయ్య ఆయన వెంబడ వస్తున్నాడు, శిష్యులు కూడా వస్తున్నారు, గుంపు సమూహం వస్తున్నారు. ఈ వచ్చే దారిలోనే మరొక అద్భుతం.
12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వెనక నుంచి ఆయన్ని ముట్టుకుంటే, పై వస్త్రం ముట్టుకుంటే నేను బాగుపడుతును అని మనసులో తనలో తాను అనుకొని ఆ జనంలో గుండా యేసయ్య శిష్యులు సమూహము నడుచుకుంటూ వెళుతున్నారు. వెనక నుంచి ఆమె జనంలో నెట్టుకొని పక్కకు నెట్టుకొని ముందుకు వచ్చి యేసయ్య కాడకు వచ్చి యేసయ్య వెనక నుంచి యేసయ్య వస్త్రం పట్టుకొచ్చి, ఇంకొక సువార్తలో క్లారిటీగా ఉంది. ఆగండి, ఎవరు నన్ను ముట్టుకున్నారు అన్నాడు యేసయ్య. ఎవరు ముట్టుకున్నారు ప్రభా? పక్కన శిష్యులు కదా, అంత గుంపు సమూహం కదా, వాళ్ళు తగులుతూ ఉంటారు, మగవాళ్ళు తగులుతూ ఉంటారు, భుజాలు రాసుకుంటూ ఉంటారు నడిచేటప్పుడు గుంపులో. మేమందరం నేను తగులుతూనే ఉన్నాం కదా, మీద పడుతూనే ఉన్నాం కదా, ప్రత్యేకంగా ఏదో నన్ను ఎవరు ముట్టుకున్నారంటావు ఏంటి అని ఒక శిష్యుడు అంటే యేసయ్య అన్నాడు, లేదు లేదు లేదు, మీరు ముట్టుకోవటం వేరు, ఎవరో నన్ను స్వస్థత విషయమై నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి కొంత ప్రభావం, కొంత శక్తి వాళ్ళకి వెళ్ళింది, ఎవరది అని వెనక్కి తిరిగితే జనం చాటు నుంచి అప్పుడు వస్తుంది బయటికి, యేసయ్యా నేనేనయ్యా, దొంగ చాటుగా నీ వస్త్రం ముట్టుకుని బాగుపడదాం అనుకున్నాను, కానీ నువ్వు కనిపెట్టేశావు, నేనేనయ్యా అను. ఇట్రా ముందుకు రా, ఏంది నీ రోగం, ఎట్లా స్వస్థ పొందావు చెప్పు ఇప్పుడు అని అనలా. ఆమె రక్తస్రావంతో బాధపడుతుందని ఆయన ఎరిగి, కుమారి అంటే బిడ్డ, స్వస్థత కలవాలి దానిపై నీ విశ్వాసం చొప్పున నీకు స్వస్థత కలిగింది, వెళ్ళిపో అన్నాడు. అప్పటికే ఆమె చరిత్రగా ఆమె గురించి కొంత చరిత్ర చెప్తుంది బైబిల్. ఆమె చాలా ధనవంతురాలు. ఆమె తనకు కలిగిన ఆ రక్తస్రావం జబ్బు నుండి బయటపడటం కోసం అనేక మంది వైద్యులను సంప్రదించిందట, తన ధనమంతా ఖర్చు చేసుకుందట. ఎంత మంది కాడకు పోయిందో, ఎంత మెడిసిన్ వాడిందో, ఆహా తగ్గట్లా. యేసయ్య కాడకు వచ్చి వస్త్రం చేసి ముట్టుకుంది, ఖతం అయిపోయింది. ఆ రోజుతో ఆమె బాగుపడిపోయింది. ఈ తండ్రి ఏమో, యేసయ్య ఇంటికి రాయ్యా, నా కూతురు చచ్చిపోయింది, తొందరగా రాయ్యా ఇంటికి, ఈలోగానే ఈ అద్భుతం జరిగింది దారిలోనే, సరే పద. యేసయ్య వచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికి అధికారి కదా, సపోజ్ చెప్తా, ఎంఆర్ఓ గారి ఇల్లు అనుకోండి. ఎంఆర్ఓ అంటే మంచి అధికారిగా, ఒక పెద్ద అధికారిగా ఎంఆర్ఓ గారి ఇల్లు. ఎంఆర్ఓ గారి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎట్లుంటుంది కోలాహలంగా? ఏదో 3-4 వస్తారా? ఆ ఉద్యోగస్తులు అందరూ వస్తారు, కింద అధికారులు వస్తారు, చుట్టాలు, బంధువులు, ఇళ్ల పక్క వాళ్ళు, ఎందుకంటే చచ్చిపోయింది పెద్ద కుటుంబంలో వ్యక్తి కదా. చాలా మంది గుమిగూడి ఉన్నారు. పిల్లల గురువులు వాయిస్తున్నారు అంటే సంగీతం అంటే సాడ్ మ్యూజిక్. అదే ఆనందమైతే ఉత్సాహధ్వని చేస్తారు, ఉత్సాహంతో. సాడ్ మ్యూజిక్ అంటే మీకు నేను చెప్పలేను, కానీ ఎవరైనా ఒక పెద్ద అధికారి, బాగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరైనా చచ్చిపోతే ఆ సమయాల్లో టీవీలు చూడండి మీరు, చచ్చిపోయిన న్యూస్ చెప్తుంటారు కదా. చచ్చిపోయినప్పుడు ఒక ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ చచ్చిపోయింది, రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయినప్పుడు టీవీలు ఎలా ఉన్నాయి? ఎవడన్నా సినిమాలు వేసాడు? ఏ ఛానల్ అన్నా, ఏ ఛానల్ కూడా సినిమాలు వేయడు. ఎందుకంటే టీవీలు మోగపోతాయి, వార్తలు మాత్రమే. ఇంకా కొన్ని ఆ డెత్ బాడీల్ని చూపించేటప్పుడు సాడ్ మ్యూజిక్. ఏది సినిమాల్లో హీరోకి హీరోయిన్కి కష్టాలు వస్తే మ్యూజిక్లు వస్తుంటాయే. మామూలుగా ఆ మ్యూజిక్ వినకుండా ఆ కష్టాల వరకు చూస్తుంటే ఎవరికి ఏడుపు రాదు, కానీ ఆ మ్యూజిక్ విన్నప్పుడు అని దీర్ఘంగా ఆ మ్యూజిక్ ఉన్నప్పుడు ఏదో బలబల కన్నీళ్ళు కాస్తాయి సినిమాలు చూసేటప్పుడు జనానికి. మ్యూజిక్ని బట్టే వచ్చేది. దడుచుకునేది కూడా హర్రర్ సినిమాలు, దెయ్యాల సినిమాలు చూసి దడుచుకునేది కూడా ఒక్కసారిగా అని అట్లా దెయ్యం వచ్చినప్పుడు దడుచుకుంటుంటారు. ఆ సౌండ్ లేదు, చెవులు పూసుకున్నాను ఏం భయం ఉండదు, ఏ దెయ్యం వచ్చినా భయం ఉండదు, ఏ డెత్ సన్నివేశం చూస్తున్నా ఏడుపు కూడా రాదు. సౌండ్ని బట్టే ఏడుపు వచ్చినా భయం వచ్చినా. అర్థమైందా? అయితే పిల్లల గ్రోవులు ఊదుతున్నారంట అక్కడ, సాడ్ సాంగ్స్, అది ఒకటి. ఇంకా
ఎక్కడైతే ఒక వ్యక్తి చనిపోయాడో అక్కడికి కొంతమందిని రోదన విద్య చేసే వాళ్ళని పిలిపిస్తారు. ఎందుకంటే ఆ ఇంటి వాళ్ళు చనిపోయిన దగ్గర మొదలుకొని ఆ బాడీని తీసుకెళ్లి సమాధి చేసేదాకా ఏడుతూనే ఉంటారా. మధ్య మధ్యలో గ్యాప్లు వస్తుండే, చూసారా మీరు? మధ్య మధ్యలో గ్యాప్లు వస్తాయి. ఒక 5 నిమిషాలు ఏడుతారు, 10 నిమిషాలు. ఇప్పుడు భర్త చచ్చిపోయాడు, భార్య ఎంతసేపు ఏడిచింది? ఒక 5-10 నిమిషాలు ఏడిచింది. తర్వాత మౌనంగా గట్ట కూర్చుంటది. బాధ ఉంటది కానీ ఏడుపు రాదు. కానీ ఎవరన్నా కొత్త చుట్టం ఆ బాడీ చచ్చిపోయారని తెలిసిన కబురు అందుకున్న చుట్టాలు ఒకళ్ళు ఆటో దిగి ఆ బాడీ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏడుచుకుంటూ వస్తుంటారు కదా, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్నవాడు మళ్ళీ ఏడుస్తుంటారు. ఇలాగున గ్యాపులుగా ఏడుపు వినబడుతుంటది. ఇలాగున గ్యాపులు రాకుండా ఉండటం కోసం నిత్యము అక్కడ ఏడుపు వాతావరణం సృష్టించడం కోసం కొంతమందిని ఏడ్చేటట్లుగా కొంతమంది ప్రేరేపిస్తుంటారు. రోదన విద్య అంటారు దానికి వాళ్ళు అలా పిలిపించి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి పంపిస్తారు. అలాగున అక్కడ గోలగా ఉంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, పిల్లల గురువులు వాయించేవాళ్ళు వాయిస్తున్నారు. చూస్తే బాగా గుమిగూడు ఉన్నారు ఇల్లంతా జనం. ఎందుకంటే పెద్ద అధికారి కదా, బాగా గుమిగూడు ఉన్నారు. లోపలికి పోవడానికి స్థలం లేదు. సర్దుకోండి అండి, ఆడికి పోయేది మేమే ఫుల్ అయిపోతే అన్నట్టుగా చూస్తున్నారు. యేసయ్య అన్నాడు, నాకు కొంచెం స్థలం ఏంటరా బాబు, నాకు కొంచెం స్థలం ఇయ్యండి, నాకు స్థలం ఏంటాడా, ఆ ఇంట్లోకి నన్ను బానేయండి. సరే ఏదో సర్దుకున్నారు. ఆ ఇంటి ఆయన కూడా పనికి మంద ఓరికి ఏడుతున్నారు. కరెంట్ పోయింది, పక్క తొలగండి ఆయన బానేయండి అని యేసయ్యని ఇంట్లోకి తీసుకుపోయారు. ఇంట్లోకి పోయిన తర్వాత చిన్నదానా లే అని ఆ అమ్మాయి చెయ్యి అట్లా పట్టుకున్నాడు. అంతే, నిద్రపోతున్న కన్నా లేచి కూర్చున్నట్టుగా కూర్చుంది. చచ్చిపోయింది ఆ అమ్మాయి ముందు ఆల్రెడీ. చచ్చిపోయిందని డిక్లేర్ చేయదు బైబిల్. ముందే ఆ తండ్రే చెబుతున్నాడు, నా కూతురు చనిపోయిందయ్యా, నువ్వు రాయ్యా అంటే శ్వాస ఆడట్లేదు, నాడి కొట్టుకోవట్లేదు, ఎడ చూస్తే గుండె కొట్టుకోవట్లేదు, ఏం లేదు, మొత్తం బాడీ అంతా చల్లగా అయిపోయింది. చచ్చిపోయిందని క్లారిటీ. బహుశా ఒక 2-3 గంటలు అయ్యి ఉండొచ్చు, చల్లగా అయిపోయి ఉంటది కదా. నా కుమార్తె చచ్చిపోయిందయ్యా అంటే అక్కడి నుంచి యేసయ్యని పిలుచుకుంటూ వస్తాను. మధ్యలోనే ఒక అద్భుతం జరిగింది. కానీ యేసయ్య ఆ ఇంట్లోకి వచ్చినందుకు ఆ చిన్నదానలే అంటే నిద్రపోతున్న పిల్ల లేచినంత ఈజీగా లేచి కూర్చొని అటు ఇటు చూస్తుంది. ఏంది మా ఇంటి నిండా జనం ఉండాలని. ఇదేం పిల్లరా. ఇంకొక సువార్తలో ఉంది, ఈ చిన్నదానికి ఆహారం పెట్టి బలపరచండి అని. అంటే మొత్తానికి ఏదో సంథింగ్ ప్రాబ్లం అమ్మ చనిపోవడానికి. నేనేమంటానంటే యేసయ్య బయట ఉండి అంటున్నాడు, నాకు స్థలం ఇయ్యండి ఆ ఇంట్లోకి. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రస్తుతం మరణం ఉంది, ఆ ఇంట్లో మరణం ఏలుబడి చేస్తుంది. నాకు స్థలం ఇస్తే, నన్ను పాలిస్తే నేను ఆ ఇంట్లోకి పోతే అక్కడున్న మరణం పారిపోద్ది. హల్లెలూయా, అక్కడున్న మరణం పారిపోద్ది. నాకు స్థలం ఇవ్వండి. యేసయ్యకి స్థలం కావాలట. ఇదేం పిల్లరా, యేసయ్య ఎక్కడుంటే అక్కడ మరణం ఉండలేదు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి లేచిన వాడు, ఏకైక మనగాడు ఈ భూమి మీద. దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పుకుంటున్నారు, కానీ మరణాన్ని జయించి లేచిన మనగాడు యేసయ్య ఒక్కడే. ఇప్పటికి కూడా ఆయన సమాధిలో పెట్టబడిన సమాధి ఉంది. ఆ సమాధిలో నుంచి ఆయన లేచి రావడము, ఆయన ఆ సమాధి ఖాళీగా ఉండడం ఇప్పటికి కూడా చూస్తాం. ప్రతి సమాధి మూయబడే ఉంది, యేసయ్య తప్ప. ఆ మరణాన్ని జయించి లెగవబోతున్న ఆ జీవాధిపతి ఆయన. అంటే ఏ ఊరైనా కానీ లెగుస్తారు, చచ్చిపోయినాడు కూడా. మనకున్న భరోసా కూడా అదే.
ఎవడైతే నా శరీరము తిని నా రక్తమును త్రాగునో వాడు నా రాజ్యమునకు పాత్రుడు. కదా, ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకున్నప్పుడు ఆ మాట పలుకుతాం, ప్రభు చెప్పిన మాట సువార్తను. ఎవడైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగునో వాడు నా రాజ్యమునకు పాత్రుడు. అంత్య దినమున అంటే చివరి రోజున నేను వచ్చి వానిని లేపుదును అన్నాడు. ఎవడెవడైతే ప్రభు బలలో చేయేస్తున్నాడో, రక్షణ పొంది బాప్తిజం పొంది బలలో చేయేస్తున్నాడో వానిని నేను లేపుదును అన్నాడు. ఎట్లా లేపుస్తాం అంటే ఆయన మరణాన్ని జయించి లేచిన మొనగాడు గనక ఆయన మనకు కూడా పునరుద్ధాన బలమును దయచేయవాడు. హల్లెలూయా. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేపువాడే. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానమైన వాడు, మనకు కూడా పునరుద్ధాన బలము ఇచ్చిన వాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ మరణానికి ఏలుబడి ఉండదు. ఆయన ఎక్కడుంటే అక్కడ జీవమే ఏలుబడి చేస్తుంటది. ఓ ఆయన ఎంతమందిని లేపాడో. ఒక వృద్ధురాలు తన కుమారుని, యవనస్తుడైన కుమారుణ్ణి పోగొట్టుకొని ఆ కుమారుణ్ణి పాడి మీద తీసుకెళ్తుంటే పాపం ఆ తల్లి ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడే అని ఆ తల్లి తెగ రోధిస్తుంది. చూశాడు యేసయ్య, బాయ్ ఆపండి అయ్యా, పాడి ఆపండి అన్నాడు. ఎందుకు యేసయ్యా ఆపండి, కూర్చుంటే ఒకటేనమ్మా. పోయాడు. అయితే ఎక్కడున్నాం మనం? పాడెను. ఆపండి అన్నాడు. ఆపారు. అంతే, ఆ పాడినంట ముట్టుకున్నాడు. చచ్చిపోయి ఇంకా సేపటి భూమిలో పెట్టబడే ఆ వ్యక్తి ఆ పాడి మీద లేచి కూర్చున్నాడు. దెబ్బకు ముందు అక్కడ ఉన్నవాళ్ళు, ఆ మోసిన వాళ్ళు పారిపోయి ఉంటారు కదా, ఆశ్చర్యపోయారు. సమాధిలో పెట్టబడి 4 రోజులు అవుతుంది లాజర్ని, మరియ తమ్ముడైన లాజర్ని సమాధిలో పెట్టబడి 4 రోజులు. వాస్తవానికి బాడీ కుళ్ళిపోయి కంపు కొడుతుండాలి, పురుగులమయమైపోయి ఉండాలి కదా. బాడీ భూమిలో పెట్టిన తర్వాత 3-4 రోజులకి పురుగుమయమైపోతుంది, కుళ్ళిపోతుంది. కానీ 4 రోజులు అవుతుంది యేసయ్య సమాధిలో పెట్టి అన్నా కానీ, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సాధ్యమని గుర్తుపెట్టుకో మరియా అన్నాడు. లాజరు బయటికి రా అని ఒక కేక వేశాడు సమాధి ఎదురుగా నిలబడి. ఆ ప్రేత వస్త్రాలు చుట్టబడి సమాధిలో పెట్టబడిన ఆ లాజరు లేచి మెలకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన చెప్తే చాలు, ఆయన చేయి తగిలితే చాలు, మరణం ఉండదు. ఆయన ఎక్కడుంటే అక్కడ మరణం ఉండదు. ఆదామును చేసిన కాలంలో, మొట్టమొదటిగా ఆదామును చేసిన కాలంలో భూమి మీదకి తరచుగా వచ్చేవాడు దేవుడు. తరచుగా వచ్చాడు, రోజు వచ్చి ఆదామును దర్శించి పోతుండేవాడు. ఆ కాలంలో మరణం అంత ఈజీగా వచ్చేది కాదు. ఒక్కొక్కళ్ళు 900 సంవత్సరాలు బతికారు అప్పట్లో. 900 సంవత్సరాలు అత్యధిక సంవత్సరాలు బతికింది మెతూషేల. 969 సంవత్సరాలు కదా, 69 సంవత్సరం. 969 గట్టిగా ఇంకొక
31 సంవత్సరం అంటే కంప్లీట్ 1000 సంవత్సరాలు. ఎందుకని వాళ్ళు అంతకాలం బతికారు అంటే యేసుక్రీస్తు భూమి మీదకి తరచుగా వచ్చిపోతూ ఉండేవాడు. వాళ్ళతో అప్పటి కాలపు జనంతోటి మాట్లాడాలి, వాళ్ళని దర్శించాలని, వాళ్ళని చూడాలని. అందుకే మనుషులను తొందరగా మరణం వచ్చేది కాదు. మనుషులు చచ్చిపోయేవాడుగా తొందరగా వేల సంవత్సరాలు, దగ్గర దగ్గర 100 సంవత్సరాలు బ్రతికారు. 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 700 సంవత్సరాలు అట్లా బ్రతికారు అప్పట్లో. ఇప్పుడు బాగా పాపం విస్తరించిపోయేసరికి మరి అకాలపు మరణాలు వస్తున్నాయి. అసలు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చిన్న పిల్లలు కూడా చచ్చిపోతున్నారు. ఇప్పుడు బాగా పండి పక్వానికి వస్తుంది పాపం, చిన్న పిల్లలు కూడా పోతున్నారు. ఇదేం పిల్లరా, ఇప్పుడు భూమి మీద పరిశుద్ధాత్మ రూపంలో దేవుని కృప ఉన్నదే కానీ, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి ఆ కృప ఉన్నది. కానీ ఒకవేళ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఒకవేళ చనిపోయినా కూడా ఆయన లేపుతానన్నాడు కాబట్టి ఆ కృప వాళ్ళకే దొరికింది, కానీ ఈ లోకానికి ఆ కృప లేదు. హల్లెలూయా. అందుకే ప్రత్యేకంగా ప్రతి కూటం సువార్త వస్తుందా లేదా చూసుకుంటుంటాను నేను. ఏ కూటమైనా ప్రతి కూడికలో కూడా రక్షణ పొందవలసిన వారిని దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత సువార్త రావాలి అని నా ప్రయత్నం. ఎందుకంటే ఆ కృప మన అందరికి కావాలి. మరణాన్ని జయించి రేపు లేచే కృప. యేసుక్రీస్తు మేఘారూఢుడై వచ్చినప్పుడు శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. ఆయన వచ్చినప్పుడు మనం అందరం లెగుస్తాం. నిశ్చయముగా విశ్వసించిన వాళ్ళు చప్పట్లు కొడదాం, నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడదాం. నమ్మితే మనందరం లెగుస్తాం. దానికోసం ఈ భక్తి, ఈ అవమానాలు, నిందలైనా హేళన చేస్తున్నా కూడా ఎందుకు భక్తి చేయాలి, కష్టాలు పడుతూ కూడా ఎందుకు చేయాలంటే ఈ కష్టాలు ఈ శాశ్వతకాలం ఉండేవి కాదు. రేపు మహావైభవమైన సుఖం కలగబోతుంది. పరలోకంలో మనం నశిస్తున్నామంటే దేవదూతలు కూడా మనకు సాష్టాంగ పడుతుంటే, మన తీర్పు కోసం కూడా తల్ల చేతులు కట్టుకొని మన ముందు నుంచుంటుంటే, అబ్బా ఎంత కనపరిచే మమ్మల్ని. మేము ఆడ భూమి మీద మట్టి మనుషులు కదయ్యా, అయ్యా మట్టిగా ఉన్న మమ్మల్ని మహిమగా మార్చి దేవదూతలను కూడా మా ముందు నిలబెడుతున్నావే అని ఆ రోజు మనం ఆనందం పట్టలేక మన కళ్ళ నీళ్లు కారుతూనే ఉంటాయి, ఆనంద బాష్ప. దేవదూతలు కూడా మన ముందు తలంచుకుంటారు, మన చెప్పే తీర్పు కోసం నిలబడతారు వాళ్ళు. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరగరా? మనం దేవదూతలకు తీర్పు తీరుస్తాం. మనకంత ఘనత ఇవ్వబోతున్నాడు రేపు యేసయ్య. హల్లెలూయా. ఇదేం పిల్లరా, ఇక్కడ ఆ కుమార్తె చనిపోయిన బిడ్డ యొక్క తండ్రి ఎంత విశ్వసించాడో చూడండి. చచ్చిపోయింది, కొనవుపుడితో ఉంటే బతికించమని కాదు అంటుంది, చనిపోయింది. యేసయ్యా నా కుమార్తె చచ్చిపోయిందయ్యా, నువ్వు రాయ్యా బతికిద్ది అంటాడు. మనకేమంత విశ్వాసం ఉండదు. పోయింది కదరా, తీసేయండి రా, పోయింది ఎట్లాగో రాదు కదరా, తీసేయండి రా అంటుంటారు మనవాళ్ళు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, శ్రేష్ఠ భక్తులు నాకు తెలిసిన వాళ్ళు కూడా మరణం నుండి లేపారు కొంతమంది. నసరావుపేటలో ప్రసాదరావు నాయన గారని నేను ఎరుగుతున్న ఆయన్ని, మా పెళ్లి చేసిన ఆయనే, ఆయన ఆ చర్చి సమీపంలో ఒక విశ్వాసం చనిపోతే దేవుడు చెప్పాడు అంట, వెళ్ళు, ఎందుకు ప్రార్థిస్తున్నావు, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బాడీ మీద చెయ్యి ఉంచి నేను లేపుతున్నాను, పోయి ప్రార్థన చేయపో, అక్కడ పోయి చేయపో అన్నాడు. అంతే, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఆడకు వచ్చి చచ్చిపోయిన ఇంటికాడకు వచ్చి, అమ్మ ఏడమోహండి దేవుడు బతికిస్తున్నాడు అంటే హేళన చేశారు. ఏంది ప్రసాదరావు నాయన గారు ఏం పిచ్చి పెట్టింది, నేను చచ్చిపోయిన తర్వాత బతుకుతాడు అంటాడేంది అని హేళన చేశారు. ఆడ హేళన పట్టించుకోలేదు, కానీ వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు నాకు చెప్పిన మాట చొప్పున ఇప్పుడు ఈ వ్యక్తిని బ్రతికించయ్యా అంటే, ఆ వ్యక్తి చనిపోయి కొన్ని గంటల తర్వాత మళ్ళీ లేచాడు. కొన్నాళ్ళు విశ్వాస జీవితం గడిపి ఇప్పుడు మళ్ళీ చనిపోయాడు. నిజం, నసరావుపేటలోనే ఎల్ఎఫ్ చర్చి సమీపంలో. నాకు తెలుసు, మా పెళ్లి చేసింది ఆ పాస్టర్ గారు. ఉన్నారు శ్రేష్ఠ భక్తులు అట్లాగా.
దేవుని మహిమతో దేవుని ప్రభావంతో నింపబడిన వాళ్ళు ఉన్నారు. ఒక యేసయ్య కాదు, ఆయన నమ్మిన పిల్లలు కూడా అధికారం ఇచ్చాడు. పౌలు లేపలా, పేతురు లేపలా, శ్రేష్ఠ భక్తులు తోమా లేపలా. ఇక్కడికి వచ్చి ఈయన అద్భుతాలు చేశాడు. 300 మంది బ్రాహ్మణులు ఒక్క రోజు నోరు మూసుకొని బాప్తిసం పొందారు. తోమా ఇండియాకి వస్తే, యేసుక్రీస్తు శిష్యుడైన తోమా ఇండియాకి వస్తే, ఆ కేరళ ప్రాంతంలో తోమా చేసిన అద్భుత కార్యానికి 300 మంది బ్రాహ్మణులు, కరుడు గట్టిన బ్రాహ్మణులు తోమా ముందు నిలబడలేక నోరు మూసుకొని బాప్తిసం పొందారు. మొట్టమొదటి సంఘం అదే ఇండియాలో. ఇదేం పిల్లరా, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసే శక్తి ఆయన శిష్యుడికి ఇచ్చాడు, ఆయన నమ్మిన వాళ్ళకి ఇచ్చాడు. మార్కు సువార్త ఆ చివరి అధ్యాయం చివరి వచనం చదివితే అర్థమైంది మీకు. నమ్మిన వారి పట్ల ఈ సూచక్రియలు జరుగుతున్నవి. ఏది గతం చదువు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. 20వ వచనం చూడు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి అదిగో వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడుతుందట. వాక్యం ఎందుకు స్థిరపరచబడిందంటే అద్భుత కార్యాలు జరిగిన దాన్ని బట్టే. శిష్యులు చేశారు. వాక్యం ఎట్లా స్థిరపరచబడుతుందంటే వాళ్ళు చెప్పిన మాట ఇది స్థిరము అని ఎట్లా జరుగుతుందంటే వాళ్ళు ఏం చెప్తే అది అద్భుతం ఆడదు. సూచక్రియలు జరుగుతున్నాయి. ఆ జరిగిన దాన్ని బట్టి వాక్యం స్థిరపరచబడుతుంది. అద్భుత కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు శిష్యులే చేశారు. యేసుక్రీస్తు కంటే ముందు శిష్యులు చేశారు. ఏలియా, ఎలీషా, యెహెజ్కేలు, యెషయా, ఎంతోమంది చాలా చేశారు. బైబిల్ నిండా స్వస్థతలే, అద్భుతాలే, చచ్చిపోయిన వాళ్ళు లేపడమే. ఆయనకి ఆ శక్తి ఉంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే విశ్వసించాలి, నమ్మాలి. యేసయ్యా నువ్వు వస్తే చాలు నా ఇంట్లో మరణం బయటకు వచ్చేస్తుంది. నువ్వు మా ఇంటిలోకి రా, నేను తలమిస్తాను నీకు. నువ్వు మా ఇంట్లోకి రా, మా ఇంట్లో మరణం బయటకు పోద్ది, మా ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు పోద్ది, మా ఇంట్లో ఉన్న కీడు బయటకు పారిపోద్ది. వెలుగై ఉన్న యేసయ్యా నువ్వు మా ఇంట్లోకి రా, మా ఇంట్లో ఉన్న చీకటి పారిపోద్ది. ఆయన అంటాడు నాకు స్థలం ఇవ్వండి. మనం మన హృదయాల్లోకి యేసయ్యకి స్థానం ఇయ్యం. హృదయాల్లోకి యేసయ్య గురించిన విశ్వాసంతో కూడింది సంపూర్ణంగా మన హృదయంలో ఉంచుకోం. యాడి చేస్తాడులే, ఈ కూడా చేస్తాడు, ఏదో జలుబు జ్వరాలని తగ్గిస్తాడు. కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీ డబ్బులు యేసయ్య మాత్రం ఏం చేస్తాడు, డాక్టర్ కాడికి పోవాల్సిందే అనుకుంటాం. చచ్చిపోతే యేసయ్య మాత్రం ఏం చేస్తాడు, తీసి పడేయండి అనుకుంటాం. చచ్చిపోయిన వాళ్ళని లేపిన భక్తులు ఉన్నారు. మన విశ్వాసమే, బలమైన విశ్వాసం ఉంటే అది అన్నీ సాధ్యమే. నమ్మటం నీ వల్ల అయితే సాధ్యమే. ఇక్కడ ఆ తండ్రి యొక్క విశ్వాసం చూడండి. నా కుమార్తె చనిపోయింది, నువ్వు వస్తే బ్రతికిద్ది, అంతే. ఎంత గుడ్డిగా నమ్ముతున్నాడు. మరీ నమ్మొచ్చు కానీ భక్తి చేయొచ్చు కానీ మరి ఎంత గుడ్డి భక్తి చేయకూడదురా అంటుంటారు మనవాళ్ళు. ఎంత గుడ్డి భక్తి చేయకూడదు. ఏదో కొద్దిగా సుచ్ఛాయలు కనబడితే, కొద్ది కొనూపురు ఉంటే అప్పుడు యేసయ్య మీద అనుకోవాలి. కానీ ప్రాణం పోయిన తర్వాత ఇంకేంది నువ్వు యేసయ్యని అడిగేది, ప్రార్థన చేసేది? మన మధ్యలో లేడు కానీ మొన్న ఒకప్పుడు సాక్ష్యం ఇచ్చాడు పాస్టర్ గారు. మా నాన్న గుండె ఒక నిమిషం పాటు ఆగిపోయింది మా ఇంట్లో, నేను చూశాను. కానీ నేను అప్పుడు నేను వేసింది ఏంటంటే మా ఇంట్లోకి వెళ్ళి మా నాన్న బ్రతకాలని నేను మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన 5 నిమిషాలు ప్రార్థన చేస్తే మా అని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు పాస్టర్ గారు. ఆయన ఆ రోజున ఒకప్పుడు మరణము నుండి ఆయన బ్రతికిన సంగతి మొన్న సాక్ష్యం ఇచ్చాడు. మీరు విన్నారు, కొంతమంది విన్నారు. కొనూపురితో ఉన్నాడు మా నాన్న. పోయింది, గుండె కూడా ఆగిపోయింది, నేను చూశాను, అయిపోయింది ప్రాణం. కానీ నేను అప్పుడు వెంటనే బైబిల్ పట్టుకొని ప్రార్థన చేశాను. కానీ మా నాన్న అప్పుడు 5 నిమిషాల తర్వాత బ్రతికాడు. మనకి ఏ సమయంలో విశ్వసించాలో ఆ సమయంలో మనం ఖచ్చితంగా విశ్వసిస్తే
మనం అద్భుతాలు బోర్డు చూస్తాం, కాకపోతే మనకి విశ్వాసమే నిలబడదు. ఈ తండ్రికి కుమార్తె చనిపోయినా కూడా విశ్వాసం వేడలా. ఈ తండ్రి ఎవరు చూడాలని కుమార్తె చనిపోయినా కూడా పరిగెత్తుకుంటూ పోయాడు ఏసై కోసం. మరి ఏం విన్నాడో ఏసై గురించి నాకు తెలియదు, కానీ ఏసై ఆ ఊళ్ళోకి వచ్చాడని తెలిసి పరిగెత్తుకుంటూ పోయాడు ఈ చివరి ఆ చివరికి పోయి, ఏసయ్యా నువ్వు మా ఇంటికి రా, నా కుమార్తె చచ్చిపోయి తొందరగా రా, నువ్వు వచ్చే బతికింది మళ్ళీ. ఎంత నమ్మకం చూడు. ఇదేం పిల్లరా, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చెప్పింది, చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అసాధ్యం, పాసిబుల్. నువ్వు ముందు విశ్వసించాలి. నువ్వు విశ్వసించకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేవు. ఇదేం పిల్లరా, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడు. అక్కడ అంటాడు, నేనే పునరుత్థానాన్ని. యోహాను సువార్త 11వ అధ్యాయము. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. 8వ అధ్యాయం చూడమ్మా, 8వ అధ్యాయము 51వ వచనం చూడు. ఇక్కడ అంటాడు 51, ఒకడు నా మాట గైకొని ఎడలా వాడెన్నడూ మరణము పొందడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఆయన మాటను గైకుంటే వాడు ఎన్నడూ చనిపోడు. మరొకసారి ఉంటుంది, నన్ను విశ్వసించువాడు, నన్ను తినువాడు ఎన్నడూ చనిపోడు, ఒకవేళ చనిపోయినా వాడిని తిరిగి నేను మళ్ళా బ్రతికిస్తాను అన్నాడు. బ్రతికిన వాళ్ళని మనం చూసాం. బ్రతికిస్తాను అన్నాడు. ఎవడైతే నా శరీరరక్తాల్లో పాలిభాగస్తులు అవుతారో వాళ్ళని తిరిగి నేను లేపుతాను అన్నాడు. ఆల్రెడీ ఆయన లేపాడు, ఆయన శిష్యులు లేపారు, ఆయన నమ్మిన వాళ్ళు అందరూ లేపుతూనే ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళని. కాకపోతే వాళ్ళు శిష్యులు లేపారు, యేసయ్య లేపాడు, వాళ్ళు మరలా రెండోసారి మరణించారు. కానీ ఈసారి యేసయ్య మేఘారూఢై వచ్చి మనల్ని కనుక లేపితే ఇక మరణం ఉండదు. బైబిల్ అదే చెప్తుంది. తెసలోనిక పత్రిక, ప్రకటన గ్రంథము అదే చెప్తుంది, ఇక మరణం ఉండదు. మనం నిత్యము జీవించి ఉంటాం పరలోకమందు. పిల్లరా, యేసయ్యకి మనం చేయాల్సిందల్లా ఏంటంటే స్థానం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. మనము ఇల్లు కట్టుకుంటాం. పెద్ద కొడుక్కి గది, చిన్న కొడుక్కి గది, మూడో కొడుక్కి గది, మరి అమ్మాయికి ఆ గది. మరి మనకి ఈ గది, అందరికి కలిపి ఒక హాల్, మళ్ళా వంట గది, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క అటాచ్డ్ బాత్రూము, బోల్డ్ గదులు కట్టుకుంటాం. మరి యేసయ్య ఆడ ఉండాలా? యేసయ్య ఉండొద్దు నీ ఇంట్లో? యేసయ్యకి ఒక ప్రార్థన గది మాత్రం ఏర్పాటు చేయాలి. అలా చేసిన వాడు ధన్యుడు. యేసయ్యకి మన ఇంట్లో ఒక ప్రార్థన గది, యేసయ్యకి మన ఇంట్లో ఒక స్థలం, కనీసం నీకున్నంత గది, విశాలమైన 10 గది కాకపోయినా కనీసం 5 అడుగులు ఒక బాత్రూమ్ అంత గది. ఇంకా నీకు వీలైతే అవకాశం ఉంటే ఒక గది కేటాయించు యేసయ్యకి. యేసయ్యా, ఇక నుంచి ఇది నీ గది, నేను ఎప్పుడైనా నిన్ను కలుసుకోవాలన్నా నేను ఈ గదిలోకి వస్తాను యేసయ్యా. ప్రతిష్ఠ చేయి, ఒక గది కట్టించు. నీ ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఏ ప్రార్థన చేసుకోవాలకు నా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే యేసయ్య నీ మాట వింటాడా వినడా? యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడా ఇవ్వడా? ఖచ్చితంగా నీ మాట వింటాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. కాకపోతే మనమే యేసయ్యకి స్థలం ఇయ్యం. ఒక వ్యక్తి అన్నాడు, యేసయ్య నువ్వు ఏడుంటావు, అసలు రేత్రి ఆడ పడుకుంటున్నావు, నువ్వు పువ్వులంతా తిరుగుతున్నావు, రేత్రి ఆడ పడుకుంటున్నావు అన్నాడు. పిచ్చోడా, నాకు స్థలం లేదురా, నాకు ఒక ఇల్లు లేదు, నేను నా ఇంటిని విడిచిపెట్టి వచ్చి నేను చాలా అవుతుంది, నేను తిరగటమే నా పరలోకపు తండ్రి పని మీద నేను తిరుగుతున్నాను, నేను ఎక్కడో ఒక చోట పడుకునేది. ఎవరన్నా యేసయ్య ఈరోజు మా ఇంట్లో పడుకోయ్యా అంటే నేను నా శిష్యులు ఆ ఇంట్లో పడుకుండా ఆ కాలం ఆ రాత్రి గడుపుతూ వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళిపోవాలి. ఇక మా పని తిరగడమే. నక్కలకు బొరియలు నేను, ఆకాశ పక్షులకు గూళ్ళు నేను, కానీ మనుష్య కుమారునికి నిలువ నీడలేదు, స్థలం లేదు అన్నాడు. హల్లెలూయా. పిల్లరా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం చూడు. మత్తయి సువార్త 8:20.
టక్క తీసేవాళ్ళు కావాలా. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు గలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకుపోయిన స్థలము లేదు. ఎవరు ఇస్తున్నారు స్థలం? ఎవరికి వాళ్ళు కొడుకుల గురించి, కూతురు గురించి, బెడ్రూమ్ ఏది, హాల్ ఏది, బాత్రూమ్ ఏది, కిచెన్ ఏది అన్ని చూసుకుంటున్నారు. కానీ మరి యేసయ్య గదేది మన ఇంట్లో? ప్రకటన గ్రంథంలో ఆయన, నేను నీ హృదయపు ద్వారం వద్ద నేను నిల్చొని ఉన్నాను, నేను తలుపు కొడుతున్నాను, తలుపుదే, నీ హృదయంలోకి నేను రావాలి అని రక్షణ లేనోళ్ళకి యేసయ్య తలుపు కొడుతున్నాడట. హృదయమనేడి తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయమనేడి తలుపు నొద్ద యేసు నాదుండు, తరచి సదయుడగుతూ సాటుతుండే హృదయ తలుపులను, తరచి సదయుడగుతూ సాటుతుండే హృదయ తలుపులను. హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి హృదయుడగుతూ పాటుతుండే సకలామిదములను. హల్లెలూయా. పరును పోలి నిలుచున్నాడు పరికించి చూడా, అరుని పోలి మలుచున్నాడు పరికించి చూడా, నతడు పరుడుగాడు రాక్షకుండు నాడా స్నేహితుడు, నతడు పరుడుగాడు రాక్షకుండు నాడా స్నేహితుడు, హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదుండు. హల్లెలూయా. ప్రతి వారిని హృదయ తలుపులు తెరుతున్నాడు. నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా, నాకు స్థలం ఇస్తావా? ఏం చేస్తావు ఇదే మా హృదయంలోనికి వస్తే? మా హృదయ తలుపులు తెరిస్తే ఏం చేస్తావయ్యా అంటే, నేను నీ హృదయంలో నివసిస్తే నీ ప్రాణాత్మ దేహాలకు క్షేమం, వాటి మీద మరణం ఏలుబడి ఉండదు. నేను నీ ఇంట్లో నివసిస్తే నీ ఇంటికి క్షేమం, నీ ఇంట్లో వాళ్ళకి మరణం మీద మీ ఇంటి వారి మీద మరణానికి అధికారం ఉండదు. నాకు మీ ఇంట్లో స్థానం ఇవ్వండి. మనము ఇల్లు కట్టుకుంటాం కానీ దేవునికి ప్రార్థన గది ఒకటి ఏర్పాటు చేయం. ప్రార్థన అంటూ ఇది యేసయ్య గదే, ఇదిగో ఈ చిన్న గదే, ఇది యేసయ్య గది. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాను ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య ఉంటాడు. నేను ప్రత్యక్ష చేసా, యేసయ్య ఇది నీ గది, నువ్వు ఇక్కడ ఉండు. నేను మా ఇంట్లో వాళ్ళం 4 గదుల్లో నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ఈ గదిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. లేదా ఒక్కోసారి కుటుంబం అంతా కూర్చొని ఇదే గదిలో మోకరించి ప్రార్థన చేస్తాం. ఇది నీ గది అని యేసయ్య ఒక స్థలం ఇస్తే ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. ఆయన్ని మన హృదయంలోనికి చేర్చుకుంటే మన ప్రాణాత్మ దేహాలు పదిలంగా భద్రంగా ఉంటాయి. మరణము మనల్ని ఏమి చేయలేదు. ఎందుకంటే ఆయన మనకి పునరుత్థాన బలముని ఇచ్చువాడు. మనము స్థలం ఇయ్యకపోతే, మన హృదయంలో స్థానం ఇయ్యకపోతే మరణము తథ్యం ఖాయం. హల్లెలూయా. దేవుని పిల్లరా చూడండి, ఈ లూకా సువార్త 10వ అధ్యాయంలో మార్తా మరియలు అనేవాళ్ళు యేసుక్రీస్తుని శిష్యులను చేర్చుకున్నారని చెప్తుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం, 10:38. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఇంట చేర్చుకుందాయా, నా ఇంటికి రాయ్యా. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, అక్కడ జక్కయ్య రా, కిందకి రా. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. రా, కిందకి రా.
దూకాడు అందులో జక్కయ్య ఆశ్చర్యపోయి. త్వరగా దిగి అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని సంతోషంతో ఆయన్ని చేర్చుకొనెను. హల్లెలూయా. చేర్చుకోవాలి, ఆయనకి స్థలం ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి, ఆయనకు ఒక గది ఏర్పాటు చేయాలి. మన హృదయంలో ఒక గది ఇవ్వాలి ఆయనకి. ఆదివారం కనపడితే మళ్ళీ ఆదివారమే కనపడేది మనం. ఆయన మన హృదయంలో నివసిస్తుంటే ఎప్పుడు ఎక్కువగా ప్రార్థనలు గడుపుతుంటాం, ఆయన తలంపుతో బ్రతుకుతుంటాం. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమే. ఒకసారి ఎస్ఆర్ ఆదరించుకోవటం పోవటం. అసలు మరి మనోళ్ళు కొంతమంది పరిచయం చేయడం కూడా మర్చిపోయారు. ఈ పట్టలు తుడిచే పరిచయం ఎవరెవరో చేస్తామన్నారు, వాడు ఇప్పుడు చేయట్లా. పట్టలు తుడిచే పరిచర్య తింటున్నారు, పోతున్నారు. అంట్లతో పరిచర్యలో మనుషులు మారుతూ ఉన్నారు. ముందు ప్రతిష్ఠ చేసిన వాళ్ళు చేయట్లే. ఇప్పుడు పాప ఆ పిచ్చి నాగమణి మాత్రం కంటిన్యూషన్ తోముతూ ఉంది. ఆమెతో పాటు ఎవరో ఇంకొకళ్ళు మారుతున్నారు. జనం వాళ్ళు కూడా కంటిన్యూషన్గా ఉండలేకపోతున్నారు. ప్రతిష్ఠ చేసి నేను ఈ పరిచయం చేస్తాను అని మళ్ళా ఆ ప్రతిష్ఠ తప్పిపోతున్నారు. విద్యుల్లారా, మనం ఈ పరిచయం చేస్తానని దేవునితో ఒక ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత దాంట్లో కంటిన్యూషన్ ఉంటారు. ఒకవేళ దైవజనుడు అమ్మా నువ్వు ఈ పరిచయం కాదు, నువ్వు ఈ పరిచయం చెయ్యని దైవజనుడు నిర్ణయిస్తే తప్పితే 1-2 వారాలు చేస్తున్నారు, మాకు పని ఉందని పోతున్నారు. పాపం ఎవరు ఉండవాళ్ళు ఎవరు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పొందుకుంటున్నారు కృప. హృదయంలో నీకు అసలు యేసయ్య ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? నీ ఇంట్లో ఉన్నాడా యేసయ్య? ఆయనకు స్థలం ఉందా? స్థలం ఉంటే ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళుతున్నా? పోయిన వారం 2-3 వారాల క్రితం చెప్పుకున్నాం. దావీదు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత మొట్టమొదటి చేసిన ఆలోచన, సంతోషిస్తాడేమో, గంతులేస్తాడేమో, ఎగిరి గంతులేస్తాడేమో, అబ్బా యాడ గొర్రెల దొడ్డిలో ఉండాల్సిన నన్ను అబ్బా సింహాసనం ఎక్కించాడు అని పండగ చేసుకుంటాడేమో అనుకుంటే కాదు, బాధపడుతున్నాడు దావీదు. ఏం దావీదు ఏమైంది? మళ్ళీ ఇంకేంది? నీ ముఖం మీద చిన్నపోయింది, ఏమైంది? సింహాసనం ఎక్కావు కదా, బంగారం సింహాసనం మీద కూర్చున్నావు, ఏమైంది అంటే గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చి దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు, కానీ ఆయన మందసం మాత్రం ఇదిగో ఇంకా గుడారంలోనే ఉన్నది, ఆయన కోసం ఒక మందిరం కట్టించాలా. దావీదు ఆలోచన. దావీదు దేవుడు అప్పుడు కదా నీ సంతానానికి ఈ సింహాసనాన్ని స్థిరపరుస్తానని వాగ్దానం ఇచ్చినప్పుడే, అలాంటి బైబిల్ చదువుకుంటే రాజుల గ్రంథంలో నీ సంతానాన్ని స్థిరపరుస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడు మురిసిపోయాడు. అదో దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ పండగ చేసుకోకుండా నా గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. మళ్ళీ నాకు నా మందసము గుడారంలో ఉన్నది, టెంట్ల కింద ఉన్నదని దేవుని కొరకు ఒక రమ్యమైన మందిరం కట్టించాలని ఆలోచన చేస్తున్నాడు. చూడండి, ఆ దావీదు యొక్క తలంపులు ఎప్పుడు ఏ సింహాసనం మీద ఉన్నా, గొర్రెల దొడ్లో ఉన్నా కూడా దేవుని గురించిన తలంపులు ఎప్పుడు వీడిపోలేదు. మనమేమో ఒక ఆదివారమే, అది కూడా నానా కష్టాలు పడుతుంటారు. పోకపోతే పాస్టర్ గారు ఆడ ఫోన్ చేసి అమ్మా ఏంది రాలేదు, అబ్బా ఏంది రాలేదు ఆదివారం అని ఫోన్ చేస్తాడేమో అని ఇష్టం లేక వచ్చేవాళ్ళు. విధింపులారా, నేను అంటాను, మీ హృదయం అంతా యేసయ్యతో నింపుకోండి, మీరు ఆశీర్వదింపబడతారు. మీ హృదయాలు పులకించిపోతుంటాయి, మీ ప్రాణాత్మ దేహాలు పులకించిపోతుంటాయి, పరవశించిపోతుంటాయి, వికసించుతుంటాయి. జీవం మీ మీద ఏర్పడి చేస్తుంటుంది, మరణం కాదు. యేసయ్యకి మీ హృదయంలో స్థానం ఇస్తే, మీ ఇంట్లోకి యేసయ్యకి స్థానం ఇస్తే, మీ ఇంట్లోకి స్థలం ఇస్తే మీ కుటుంబం వెలుగుతుంటది, తేజరిల్లుతుంటది, అభివృద్ధి చెందుతుంటది. యేసయ్యకి స్థానం ఇయ్యకనే ఇంకా కొన్ని కోంపలు బూజు పట్టి ఉంటాయి, చీకటమయం అయిపోయి ఉంటాయి. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం చూడు. అక్కడ అంటది, అప్పుడు లూదియాయను ఒక దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంలో పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గల దానిని మీరు ఏంచితే
నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను అన్నాడు. ఒక హృదయం తెరవబడింది, లూదియా హృదయం తెరవబడి బాప్తిజం పొందారు కుటుంబం అంతా. పరిశుద్ధాత్మతో నిండిపోయింది. సువార్త ప్రకటిస్తుంటే పరిశుద్ధాత్మతో నిండిపోయింది. యేసయ్యని నేను అంగీకరిస్తానయ్యా అనే కుటుంబం అంతా వచ్చారు, బాప్తిజం పొందారు. ఆ రోజున మా ఇంటికి రండి అయ్యా, మీరు మా ఇంట్లో అడుగు పెట్టిపోవాలయ్యా. యేసయ్య శిష్యుడికే స్థలం ఇచ్చిందా అంటే యేసయ్యకి ఇచ్చినట్టేనా? యేసయ్యకి ఇచ్చినట్టేనా? ఎక్కడుందన్నమాట చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చూడు. 10:40. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నేను పంపిన వాడిని చేర్చుకొనను. హల్లెలూయా. శిష్యులతో అన్న మాట, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్టే కదా. యేసుక్రీస్తు యొక్క శిష్యులను అనగా దైవజనులను నీ ఇంట చేర్చుకుంటే యేసయ్య కూడా నువ్వు చేర్చుకున్నట్టే. హల్లెలూయా. యేసయ్యకి నీ ఇంట్లో స్థానం అంటే, ఒకవేళ పాస్టర్ గారు, నేనంటే నేను కాదు, పాస్టర్ గారు ఎవరైనా మీ ఇంటికి వస్తే ఏందబ్బా ఈయన ఈ సమయంలో వచ్చాడా, ఇప్పుడు ఏదైనా కాను పెట్టి పంపించాలయ్యింది అని సణుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అనర్హంగా వచ్చే సేవకులు ఉన్నారు. మళ్ళా అది కూడా తప్పే. ఇటీవల ఒక 10-15 రోజుల క్రితం మన అమ్మాయి కీర్తి వాళ్ళ ఇంటికి నేను అక్కడ కూర్చొని ఉన్నాను. ఒక దైవజనుడు వచ్చాడు. నేను దైవజనుడు అని తెలియదు, నేను మఫ్టీలో ఉన్నాను. అప్పుడు ఈయన బావులో కాకుండా మఫ్టీలో ఉన్నా. నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నాను. సహోదరుడు ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. దైవజనుడు వచ్చాడు. వాస్తవంతో డైరెక్ట్గా అయ్యా ఎవరున్నారు లోపల రావచ్చా అని అడగడం కూడా లేదు. చెప్పులు సొంత ఇంట్లోకి వచ్చినట్టు వచ్చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంది మరి కొద్దిగా పలకరించి మరి అయ్యా రావచ్చా అని అడిగి రావడం వివేచన లేదు, డైరెక్ట్గా వచ్చేస్తున్నాడు. వచ్చేసి ప్రార్థన చేసుకుందాం అని ఏదో ఒక మాట వాక్యం చదివి ప్రార్థన చేస్తున్నాడు. కనీసం ఇంక యువతలు అయ్యా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రార్థన చేస్తాను, నేను మీ ఇంట్లో సమస్యలు ఏమైనా ఉంటే నాతో చెప్పండి ప్రార్థన చేస్తానని అడగడం కూడా లేదు. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేశాడు. సరే వాళ్ళేమో పాపం తోడు అడుగుండు, వాళ్ళు పాపం చాలా కష్టాల్లో ఉండారు. ఆ రోజు చాలా కష్టాల్లో ఉండారు. పాపం జేబులో డబ్బులు లేవు. నాకు అర్థమవుతుంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పాపం బ్రదర్ ఏమో విజయ్ బ్రదర్ ఏమో అయ్యో బాబు దైవజనుడు వచ్చాడు, ఇప్పుడు కానికి ఏం పెట్టారా, జేబులో డబ్బులు లేవే, అమ్మాయి నీ దగ్గర ఏమన్నా అని అమ్మాయిని కీర్తిని అడుగుతున్నాడు. ఇట్లా సాధ్యం కష్టాలు కదా. ఏమైనా ఉండి అంటే నా దగ్గర ఏం లేవండి. సరే ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయినాక వెళ్ళిపోవాలిగా. ఇక అప్పుడు కూర్చున్నాడు కుర్చీలో. ఇక కానికి ఏంటి నేను పోతాను. నాకు నవ్వు వస్తుంది. ఎవరైనా అసలు ఎక్కడ ఏ ఊరు అమ్మా? మాచర్ల ఎక్కడ 100 కిలోమీటర్ల పైన ఉంది. అక్కడ నుండి వస్తున్నాడు. ఊరూరు ఇక అదే పని, ఇల్లు. నేను దైవజనుడు అని తెలియదు కదా, సిక్కిని చెప్పాడు. ఇక ఈయన మా పాస్టర్ గారు. ఈయన పాస్టర్ గారా అని కొద్దిగా పత్రపడ్డాడు. అంటే ఒక దైవజనుడు ఉన్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ మనం వచ్చాము, మనం ఎంటర్ అయ్యాము అని అయితే కొద్దిగా పత్రపడ్డాడు. సరే ఏదేమైనా పాపం వాళ్ళు ఆపసోపాలు ఫోన్పే కొట్టచ్చు అంటే ఫోన్పే నెంబర్ ఉందండి, ఇదే నెంబర్ అని ఎంతో కొట్టారు. నాకైతే మీకు సంఘం ఎంతమంది ఉంటారండి అంటే సంఘము అని 2-3 సార్లు అని ఉంటారు. ఒక 15 మంది 20 మంది ఉంటారు. మరి ఆ సంఘాన్ని మీరు ఏ ఊరు అంటే మాచర్ల నుంచి డైరెక్ట్ ఈ ఊరే వచ్చారంటే లేదు ఆ ఊరు అంటే ఎన్ని రోజులు అవుతుందో ఇంటికాడ బయలుదేరి. ఆదివారం సంఘం జరుపుతున్నాడో లేదో తెలియదు. ఇదే పని. నేను పాస్టర్ గారిని చెప్పుకోవటం, ఇంటికి పోవటం, కానుక తీసుకోవటం, పోవటం. ఇదే ఒక విధంగా చెప్పాలంటే అనకూడదు కానీ బెగ్గింగ్ అఫీషియల్ అన్నమాట ఇది. అవునా? అట్లా వచ్చిన ఆయనకి 10-20 ఇచ్చి పంపలేరుగా. ఏడంటే కానుక సందులో 10-20 వేస్తాం కానీ మనం అట్లా వచ్చిన ఆయనకి ఇయ్యలేరుగా. ఎందుకంటే ఆయన వెంటనే చూసుకుంటాడు వీళ్ళు ఎంత ఇచ్చారా అని కదా.
చచ్చినట్టు 100 రూపాయలన్నా పెట్టాలి. నీకోసం ప్రార్థన చేస్తున్న దైవజనుడు, నిన్ను ప్రసంగించి నిన్ను బలపరుస్తున్న దైవజనుడికి నువ్వు ఇచ్చేదేమో 10-20. అట్లాగే ఇంటికి వచ్చి అనర్హులుగా ఇంటికి వచ్చి వాడు చిన్న మాట 2 నిమిషాలు ప్రార్థన చేస్తే వాళ్ళకేమో 100 రూపాయలు కానుక. ఎంత అన్యాయం ఇది, వాస్తవం కదా? ఎంత అన్యాయం. ఇక్కడ నీ కానుకేమో 10-20. అరే చిల్లర మార్చుకోరప్పా, ఇదిగో 22 పదులు తీసుకురాపా, 50 మార్చుకోరప్పా, కానుక అందరం కదా. అట్లాంటి అనర్హులైన వాళ్ళు వాస్తవానికి సంఘం కాడకు పోవాలి. గృహ దర్శనాలు చేయాలంటే సంఘం దగ్గరికే పోవాలి. గృహదర్శనం ఇంకొక సంఘ బిడ్డ కాడికి ఎంత పోతావు నువ్వు? వాళ్ళ పాస్టర్ గారు ఉన్నాడు కదా వాళ్ళకి ప్రార్థన చేయడానికి. వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే ప్రార్థన చేయడం వాళ్ళ దైవజనుడు ఉన్నాడు కదా. వాళ్ళకి ఆ వివేచన లేదు, సంఘం నడపాలనేది లేదు. ఇదే పాస్టర్లు అనే వంగతోటి పాపం ఇక నాతో ఎక్కువ మాట్లాడలే. ఆయన ఇంక వెళ్ళిపోతున్నాడు, ఇక సర్దుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక ఫోన్ పే కొట్టాడు బ్రదరు, అయిపోయింది. ఇక చలో మనం ఆలోచించాలి. అంటే వాస్తవానికి ఇది అసలు మన టాపిక్లో లేదులే, అనుకోకుండా వచ్చింది. ఎంటర్ అయింది ఇది. ఏది ఈ విషయం? ఒక హోటల్లో అన్నం తిని ఇంకో హోటల్లో బిల్లు కట్టినట్టు ఉంటుంది. ఒక హోటల్లో నువ్వు అన్నం తిని బలపడుతూ ఇంకొక హోటల్లో బిల్లు చెల్లించినట్టు ఉంటుంది. ఆలోచించాలి మనం కూడా, వివేచన. మన దైవజనుడికి ఎంత ఇస్తున్నాం? ఎవరన్నా ఇంటికి వస్తే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, మరి ఒక్కొక్కడైతే వారం వస్తుంటారు. వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి వస్తుంటారు. వీళ్ళైతే బాగా కానుక ఇస్తారని 100-200 ఇస్తున్నారని మళ్ళీ 2 వారాలకే మళ్ళీ కనపడుతుంటారు. అదే ఇంటికి ఎవరు కానుక ఎక్కువ ఇస్తుంటే వాళ్ళకి. నీ కానుక అది యోగ్యంగా ఉందా? అసలు నువ్వు ఇచ్చే కానుక ఎవరికి ఎంత ఇస్తున్నావో, నీ కానుక దేవుని సన్నిధిలో ఎంత కనపడుతుంది, బయట అనర్హులైన వాళ్ళకి నువ్వు ఎంత చెల్లిస్తున్నావు, అసలు నీ కష్టార్జితం వ్యర్థమైపోతుందా, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా అర్హంగా వాడబడుతుందా? మనం ఆలోచించాలి. విద్యార్థులారా, సరే మన టాపిక్లోకి వద్దాం. అసలు ఎటు నుంచి ఎటు వచ్చాం మనం? దైవజనుడిని చేర్చుకునే విషయం కాడకు వచ్చాం కదా. ఈ లూదియా తన హృదయం తెరవబడి, అయ్యా మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో అడుగు పెట్టిపోవాలి మీరు. తన ఇంట చేర్చుకుందంట, వాళ్ళకి ఆతిథ్యం చేసింది. విద్యార్థులారా, మనము యేసయ్యకి స్థానం ఇవ్వాలి, దైవజనులకు స్థానం ఇవ్వాలి. ఏ దైవజనులకి? అంటే ముక్కుమోహం తెలియని వాళ్ళకి వస్తే 100 అప్పుడప్పుడు ప్రేరేపణ కూడా అవసరమైతే ఎక్కువ కూడా ఇస్తారు. ఇక్కడ చర్చిలోనేమో శుక్రవారాలు, బుధవారాలు, ఆదివారాలు నీ కోసం, నువ్వు వచ్చినా రాకపోయినా నీ కోసం, నీ కుటుంబం కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసే దైవజనుల కుటుంబానికేమో, దైవజనులకేమో 10-20లను, బయట వాళ్ళకేమో అప్పుడప్పుడు వచ్చి 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేసిపోయే వాళ్ళకేమో 100, 200, 500 ప్రేరేపించబడిస్తుంటాం. మనం ఆలోచన చేస్తే కరెక్ట్గా నీ కష్టార్జితం, అది నీ కష్టార్జితమే. ఏడేసినా ఆడేసినా నీ కష్టార్జితమే. నీ కష్టార్జితం ఎంత వ్యర్థంగా పోతుందో. అనర్హులైన వాళ్ళు దోచుకొని పోతున్నారు. అర్హులైన వాళ్ళు నీ కోసం కన్నీరు గార్చే దైవజనుడేమో 10-20 తీసుకొని కుటుంబం గడవడమే కష్టం అనిపిస్తున్న ఆ పరిస్థితులు కొన్ని ఉన్నాయి. దైవజనులు నీ ఇంట చేర్చుకో. దేవుణ్ణి, యేసయ్యకి నీ ఇంట్లో స్థలమి, యేసయ్యకి నీ హృదయంలో స్థలమి. దైవజనులను చేర్చుకున్నా నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు ఇందాక మత్తయి సువార్త 10లో కదా, 10:40. మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారు? వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు. అలాగనే బైబిల్ గ్రంథం మరొక మాట సెలవిస్తుంది. మత్తయి సువార్త కాదు, లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. అక్కడ కూడా స్థల ప్రస్తావన వచ్చింది. పాపం యేసయ్య పుట్టే సమయంలో 2వ అధ్యాయము 7వ వచనం చూడు. తన తొలిసూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండి పెట్టాను. హల్లెలూయా. ఎక్కడ పరుగు పెట్టారు యేసయ్యని? పశువుల తొట్టి.
ఆ వచ్చిన ఆ సత్రంలో నివాసం ఉండడానికి వచ్చేవాళ్ళు గుర్రాల మీదనో గాడిదల మీదనో వస్తారుగా, గుర్రాల మీద గాడిదల మీద వస్తారుగా. ఆ వచ్చిన ఆ పశువులను పాకాల్లో కట్టేస్తారు, వాళ్ళ లోపల ఉంటారు సత్రంలో. ఆ పశువుల కోసం ఏర్పాటు చేసిన తొట్టెది. సత్రంలో స్థలం లేక యేసయ్యని ఆ పశువుల తొట్టులో పడుకోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. యేసయ్యకి నిజంగానే స్థలం లేదు. అంతెందుకు, యేసయ్య పుట్టడానికి స్థలం లేదా? స్థలం లేదా? యేసయ్య నేను నీ ఎంట వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావు, రేతి ఆడపడుకుంటావు అని అడిగితే, నక్కలకు బోరీలో ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి నీడలేదు రాయన. నేను ఆడంటే ఆడ రీతులంతా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాను. మంచు అనక వాన అనక చలి అనక నేను కొండ మీద ప్రార్థన చేస్తున్నాను. ఎవరన్నా చేర్చుకుంటే ఒక పూట అరపూట వాళ్ళ ఇంట్లో ఉంటాను, నాకు స్థలం లేదన్నాడా? చివరికి యేసయ్య చచ్చిపోయిన తర్వాత పెట్టబడిన సమాధి కూడా ఆయనది కాదు. ఒక ధనవంతుడు తన కోసం తొలిపించుకున్న సమాధి అది. ఒక ధనవంతుడు చచ్చిపోకముందే, అరే బాయ్ అదిగా నాకు ఆ కొండలో ఒక సమాధిలాగా ఒక గదిలాగా ఏర్పాటు చేయండి అంటే, ఎందుకు నానా, నేను ఇవాళ కాదు రేపైనా చచ్చిపోతాను కదరా, చచ్చిపోయిన తర్వాత నన్ను అక్కడ పెట్టండి అయ్యా, ఆ సమాధిలో పెట్టండి అని ముందుగానే తొలిపించుకున్నాడు ఒక ఆయన ధనవంతుడు. అరిమతయ్య యోసేపు ఆయన పేరు, ఆ ధనవంతుడి పేరు. అయితే ఆ సమాధి అప్పుడప్పుడు యేసయ్య చచ్చిపోయాడని, శిలువ మీద ప్రాణం ఇచ్చాడని అప్పుడప్పుడు ఆయనకు సమాధి తొలవలేక ఆ ధనవంతుని సమాధి వాడుకున్నారు. ఆ ధనవంతుని సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. తర్వాత మళ్ళీ పునరుద్ధరణుడు లేచాడు. ఇక ఆయన ఆ యేసయ్యని పెట్టిన తర్వాత ఇక ఆ సమాధిలో ఇంకెవరిని పెట్టలా. ఇప్పటికీ ఓపెన్గా ఉంది. యెరూషలేం వెళితే ఇప్పటికీ కూడా యేసయ్య సమాధి, తెరిచిన సమాధి, ఖాళీగా ఉన్న సమాధి మనకు కనపడింది. ఇప్పుడు కూడా ఉంది. దగ్గరగా 2000 సంవత్సరాలుగా ఆ సమాధిలో ఇంకెవరిని పెట్టలా. ఎందుకంటే యేసయ్య బాడీ అక్కడ లేదు. ఆయన ఎముకలు కానీ, కళేబరం కానీ, శరీరం కానీ అక్కడ లేదు. ఆయన శరీరం మార్పు చెంది మహిమగా మార్చబడి సమాధిలో నుంచి బయటకు వచ్చాడు, ఖాళీగా ఉంది. మరి ఇంకెవరిని పెట్టచ్చు కంటే ఎవరిని పెట్టనీలా ఇక వాడి జనం. ఇది యేసయ్య చనిపోయిన సమాధి, యేసయ్య పెట్టబడిన సమాధి, ఇందులో ఎవరిని పెట్టొద్దని అప్పటి నుంచి ఇప్పటికీ 2000 సంవత్సరాలుగా ఆ సమాధి అలాగే ఉంది. అదొక సందర్శన స్థలంగా అయిపోయింది, టూరిస్ట్ ప్లేస్గా అయిపోయింది. అందరూ ఇతర దేశాల నుంచి వచ్చి యెరూషలేంకి వచ్చి ఆ యేసయ్య ఎక్కడ బాప్తిసం పొందాడు, ఆ యోర్దాను నదిలో ఆ ప్లేస్ ఎక్కడ, యేసయ్య ఎక్కడ మరి 5 రొట్టెలు 2 చేపలను ఏ కొండ మీద అద్భుతం చేశాడు, 5000 మందికి పంచిపెట్టాడు, మరి యేసయ్య సమాధి ఎక్కడ, అది తెరవబడి ఉందా, మూయబడి ఉందా? బైబిల్ అయితే ఇంకా ఈనాటికి తెరవబడి ఉందని బైబిల్ చెబుతుంది. కానీ మరి ఇప్పటికి కూడా 2000 సంవత్సరాలు కూడా ఆ సమాధి తెరవబడి ఉందా లేదా అని చూసి వస్తున్నారు, ఫోటోలు దిగి వస్తున్నారు చాలా మంది. సజీవ సాక్ష్యం ఇప్పటికీ ఉంది యేసయ్యని గురించి. యేసయ్యకి కనీసం పుట్టడానికి స్థలం లేదు, నివసించడానికి స్థలం లేదు. చచ్చిపోయినప్పుడు కూడా వేరే ఒకళ్ళ సమాధిలో పెట్టబడాల్సి వచ్చింది. ఆయన అంటాడు, నాకు స్థలం ఇయ్యండమ్మా, మీ హృదయంలో స్థలం ఇవ్వండి, మీ ఇంట్లో స్థలం ఇవ్వండి. నేను బతకడానికి కాదు, నేను చలి నుంచి నేను దాక్కోవడానికి కాదు, నేను ఎవరి ఇంట్లో ఉంటానో ఆ ఇంటికి ఆశీర్వాదం. నేను ఎవరి ఒంట్లో ఉంటాను, ఎవరి హృదయంలో ఉంటానో వారి హృదయాలు తేజరిల్లుతూ ఉంటాయి. మరణం నుంచి వాళ్ళు విడుదల పొందుతారు. పిల్లలారా చూడండి, సొలొమోను మందిరం కట్టించి చూడు, రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం చూడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశము సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అన్నాడు. నేను మందిరం కట్టించాను కానీ ప్రభువా, నువ్వేమో ఆకాశ మహాకాశాలు పట్టజాలను వాడువు, నువ్వు ఇక్కడ ఎక్కడ నివసిస్తావు అన్నాడు. కానీ దేవుడు తాను తగ్గించుకుని ఆ మందిరంలోకి వస్తే సరిపోయింది. ఆకాశ మహాకాశంలో పట్టజాలని వాడు చిన్న పరమాణు రూపంలో తనను తాను తగ్గించుకొని కన్యమరి గర్భంలో ప్రవేశిస్తే సరిపోయింది. లేకపోతే ఆయన ఎక్కడ పెడతాం కదా. కానీ ఆయన అంటాడు, నేను నీ హృదయం వద్ద తలుపు తడుచున్నాను, నీ హృదయంలోకి రావాలని. నీ ఇంటి తలుపు తడుచున్నాను, నేను ఇంట్లోకి రావాలని. నాకు స్థలం ఇస్తారా? నాకు స్థలం ఇస్తారా? ఈ దేవుని పిల్లరా,
యెషయా గ్రంథము 7:14 అంటాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడదు కదా. తర్వాత ఆ కొలసి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఆయన యొక్క దేవత్వాన్ని గురించి చెప్పబడుతుంది చూడు. అలాగే ఫిలిప్పీ పత్రిక కూడా ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా నివసించుచున్నది. ఫిలిప్పీ 2 చూడు, ఫిలిప్పీ పత్రిక 2:6 చూడు, 6-7 అక్కడ అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఏవి నీవి ఏవి నావి ఏవి మనదయ్యా, ఉన్నవి అన్ని పోయేవేనని చెప్పెను యేసయ్యా. ఏది నీవి ఏది నావి ఏది మనదయ్యా, ఉన్నవి అన్ని పోయేవేనని చెప్పెను యేసయ్యా. కడుపులో శకలు ఉందని తెలిసిన ఆయనకు పుట్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. కడుపులో శకలు ఉందని తెలిసిన ఆయనకు పుట్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. తిరిగి దేవునికి దాసులుగా ఉండలేరని నేను తిరిగి దేవునికి దాసులుగా ఉండలేరని నాకు నేర్పించాలని తాను పొదువ కలిగి జీవించాడు. తిరిగి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను పొదువ కలిగి జీవించాడు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, రక్షణ పొందిన వ్యర్థం. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. హల్లెలూయా. అక్కడ పాటల భావం మనం కూడా చెప్పినట్టున్నాను. ఏడనా అక్కడ ఏడ చెప్పానా? ఆ వచనం యొక్క భావం ఏంటంటే, నీది నాది అని కొట్లాడతాం. మనది అసలు ఏది మనది, ఏడున్నాయన్నీ పోయాయి అని చెప్పాడేసాయి. అంటే ఇదేది శాశ్వతం కాదు. ఇక్కడ ఉన్నాయన్నీ మనం చూస్తున్నవన్నీ ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ పోయాయి అని ఏసై చెప్పాడు. ఆయన మాత్రం పేదరికంలో పుట్టాడు. ఇప్పుడు చేప కడుపులో షెకెల్ ఉంది, ఇదిగో నువ్వు వెళ్ళి గాలం వెయ్యి, గాలం వేస్తే ఒక చేప పడింది. ఆ చేప కడుపులో షెకెల్ ఉంది, ఆ షెకెల్ నీ కోసం నా కోసం మనందరి కోసం పన్ను కట్టేసేయని పేతురుకు చెప్పాడు. పేతురు పోయి గాలం వేసాడు, ఒక చేప పడింది. గాలం వేసి ఒక చేప పడింది. ఆ చేప కోస్తే కడుపులో బంగారు కాయలు ఒకటి ఉంది. ఎక్కడ తెలుసు ఆయనకి? చేప కడుపులో షెకెల్ ఉందని ఆయనకి ఎక్కడ తెలుసు? తెలుసు ఆయనకి, అన్ని తెలుసు. నీ హృదయంలో ఇప్పుడు ఏమనుకుంటున్నావు కూడా ఆయనకి తెలుసు. ఇంకా సేపటికి నువ్వేం ఆలోచన చేస్తావో కూడా తెలుసు ఆయనకి. చెప్పాడుగా పేతురు, నా కోసం ప్రాణం ఇస్తానని అంటున్నావు కానీ ఈ చూడు, ఈ రాత్రి కోడి కొయ్యక మునుపు 3 సార్లు అసలు నన్ను ఎరగనని నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు. ఏంటి ప్రభు అట్టనో, నేను సత్య అబద్ధం ఆడిన అన్నాడు పేతురు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి 3 సార్లు అబద్ధం ఆడితే కానీ కోడి కొయ్యాల. కోడి కొయ్యిన తర్వాత అర్థమైంది పేతురికి. అరే రాత్రి చెప్పాడు నాయన యేసయ్యా, ఏసెవరో ఎరగనని నేను 3 అబద్ధం ఆడుతాను ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. చెప్పినట్టుగానే జరిగిపోయిందే. జ్ఞానం లేకుండా 3 సార్లు యేసయ్య ఎవరో నాకు తెలియదని తప్పించుకున్నానే. ఇంకా సేపటికి మనం ఏం ఆలోచన చేస్తామో, ఎట్లా మాట్లాడతామో కూడా మొత్తం తెలిసి యేసయ్యకి. చేప కడుపులో షెకెల్ ఉందని తెలిసిన ఆయనకి ఈ సృష్టిలో ఎక్కడెక్కడ బంగారపు గనులు ఉండయో, ఎవరింట్లో ఎక్కువ బంగారం ఉందో, ఎవరు ధనవంతులో, ఎవరింట్లో పుట్టాలో ఆయనకి తెలియదు. పేదవాళ్ళ ఇంట్లో, అది కూడా పశువుల తొట్టిలో పరుండి పెట్టేటట్టుగా, సత్రంలో కూడా స్థలం లేకుండా ఉండేటట్టు అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు పుట్టాడు? మంచి ధనవంతుల ఇంట్లో పుట్టొచ్చుగా. జ్ఞానులు అదే అనుకున్నారు. ఏది
యూదుల రాజుగా పుట్టివాడు ఎక్కడ ఉంటాడు అంటే రాజు నెలలో పుడతారని పోయి రాజు దగ్గరికి హేరోదు దగ్గరికి పోయారు ముందు. వాడు గడగడగడగా ఉనికి దంచాడు. ఏంది యూదుల్ని ఏలేవాడు పుట్టాడా? ఎక్కడ తెలుసు మీకంటే మా గ్రంథాల్లో ఉందండి, అదిగో నక్షత్రాన్ని పట్టుకుని మేము వచ్చామండి అన్నారు వాడు జ్ఞానుడు. నక్షత్రం మాకు దారి చూపించింది, యూదుల రాజుగా పుట్టేవాడు ఎక్కడా అడిగారు. వాడు అల్లాడి తెచ్చాడు. అంటే నేను నన్ను చంపేసి వాడు వచ్చేవాడు ఎవరో రాజు అవుతాడేమో, నన్ను చంపుతాడేమో అని. అందుకనే 2 సంవత్సరాల్లో పిల్లలందరూ చంపేసేయమన్నాడు. రామాలో గొప్ప అంగలార్పు వినబడిన ప్రవచనం నెరవేరినట్లుగా ఆ ప్రాంతంలో 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేశారు. పాపం బోరు నేర్చారు తల్లులు కదా. ఎందుకు పుట్టారంట? ఆ రాజ కుటుంబంలో పుడితే బాగుండేది కాదుగా, పేద కుటుంబంలో పుట్టి. ఎందుకంటే ఒరే బాబు, ఇది నాది, అది నీది, నాదంతా నా వాట ఎంత, నా ఆస్తి ఎంత, నా పొలం ఎంత, నా స్థలం ఎంత అని మీరు కొట్టుకు వస్తున్నారు. ఇక్కడ ఉన్నాయన్నీ పోయేరా నాయన, మీకు శాశ్వతం కాదు. డబ్బుకి దేవుడికి రెండింటికి దాసులుగా ఎవడు ఉండడం. అంటే డబ్బు కన్నా దాసులుగా ఉండాలా, లేదా దేవుని కన్నా దాసులుగా ఉండాలి. నీకు దేవుడు కావాలంటే డబ్బును అసహించుకో, ధనాన్ని ఈ లోకాన్ని పేటతో సమానం పోల్చుకో, లేదా దేవుడిని వదిలిపెట్టి దీన్ని బట్టి ఊరే. సిరికి దేవునికి ఎవడు దాసుడుగా నేరడు అని నాకు నేర్పించాలని ఆయన కొదువ కలిగి జీవించాడు అని ఆ పాట భావం. మనకు నేర్పాలని. ఎందుకంటే నేను ధనవంతుడి ఇంట్లో పుడితే ఆ దేవుణ్ణి నేను ఆరాధించలేను. నేను పేద కుటుంబంలో ఉంటేనే ఆ సిరికి నేను దూరంగా ఉంటేనే ఆ దేవుణ్ణి నేను పట్టుకోగలిగేది, నన్ను పంపిన నా తండ్రి దగ్గర నేను వెళ్ళగలిగేది అని ఆయన అది గ్రహించాడు. కాబట్టి పేద కుటుంబంలో పుట్టాడు, మనకు మాదిరి నుంచి పోయాడు. నాకు నేర్పాలని ఆయన కొదువ కలిగి జీవించాడట. ఆ పాట భావం. ఇదేం పిల్లరా, మనది అనేది ఏది కాదు. ఇవాళ నీ పేరు మీద ఉంటుంది, రేపు ఇంకొకటి పేరు మీద మారేది. ఇప్పుడు నీ పేరు మీద ఉండాలి. నీ ఇల్లు అయినా, నీ పొలం అయినా, నీ పశువులైనా, నీకున్న ఆస్తి ఏదైనా, నీ వాహనాలైనా ఏదైనా ఇప్పుడు నీ పేరు మీద ఉన్నాయి. ఒకప్పుడు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు పోయిన తర్వాత ఇవి ఇంకొకటి పేరు మీద మారుతాయి. అంతేనా కదా. కాబట్టి ఏది నీది, ఇది నాది అని కొట్టుకుని సావమాకండి అని అక్కడ యేసయ్య చెప్పే మాట ఏంటంటే, ముందు నాకు స్థానం ఇవ్వండి నాయన, నాకు స్థలం ఇవ్వండి. మీ బ్రతుకులు తేజరిల్లుతి, మీ కుటుంబాలు వర్ధిల్లుతి, మీరు సౌఖ్యంగా ఉంటారు. నేను వచ్చినప్పుడు ఎవరెవరైతే నా మాట చొప్పున చేశారో వాళ్ళని నేను లేపుతాను. నేను పునరుద్ధానం అయ్యాను, పునరుద్ధాన బలము కూడా మీకు ఇచ్చాను. మీరు కూడా అలా లెగుస్తారు, నా మాట నమ్మిన వాడు, నా మాట చొప్పున చేసిన వాడు అని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి మన హృదయంలోనూ మన ఇంట్లోనూ యేసయ్యకి స్థలం ఇద్దాం, హృదయంలో చేర్చుకుందాం. లూదియా హృదయం తెరవబడినట్లుగా ఈ రోజున యేసయ్యకి ప్రముఖమైన స్థానం మనం ఇద్దాం. నీ హృదయంలో ఇళ్ళను గురించి, భూములను గురించి, పొలాలను గురించి, డబ్బును గురించి, వెండి బంగారాల గురించి, పిల్లల గురించి, వాహనాల గురించి, పశువుల మందల గురించి, ఇంకా ఎన్నెన్నో ఉండొచ్చు నీ హృదయంలో. నేనేమంటానంటే అవి ఉంటే ఉండయి. వాటన్నిటికంటే ఎక్కువ భాగం నీ హృదయంలో, ఎక్కువ స్థానం యేసయ్యకి. అవన్నీ 1, 2, 3, 4, 5, 6, 7 మెట్లు. ఏది? పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ముల మీద మమకారం కానీ, భార్య భర్తల మీద మమకారం కానీ, పశువులు కానీ, వెండి బంగారాలు కానీ, భూములు కానీ, ఇళ్ళు కానీ, అన్ని స్టెప్పులు మొత్తం మెట్లు ఉన్నాయి. కానీ యేసయ్య అనే మెట్టు మాత్రం అన్ని మెట్ల కంటే పైన ఉండాలి. అది నాకు స్థలం ఇవ్వండి అంటే, అసలు నేను అనేది ఏంటంటే, యేసయ్య నీ హృదయంలోకి వస్తే నీ హృదయంలో చెత్త ఉండదు, నశించిపోయే చెత్త ఉండదు అసలు. ఒకవేళ నీ ఇంట్లో ఉండదేమో, కానీ నీ హృదయంలో ఈ లోకం మీద, లోకాశల మీద నీకు ఉండదు. యేసయ్య కనుక నీ హృదయంలోకి వస్తే, అర్థమవుతుందా? యేసయ్య నీ హృదయంలోకి వస్తే ఈ చెత్త ఉండదు. యేసయ్య నీ ఇంట్లోకి వస్తే నీ ఇంట్లో చెత్త ఉండదు. నీతిమంతుల కూడా
వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యవంతము నీ కృప నిత్య జీవము నీ కృప వివరించ మాతరమా యేసయ్యా. హల్లెలూయా. టైం అయిపోతుంది. నీతిమంతుల గుడారాల్లో ఏముంటే మన ఇంట్లో కనుక మనం నీతిమంతులు అయితే యేసయ్య మన ఇంట్లోకి వస్తే ఏముంటే రక్షణ సంగీత సునాదములు వినబడుతుంటే ఎప్పుడు మన ఇంట్లో వినబడుతున్నాయా? దేవుని గురించిన పాటలు వినబడుతున్నాయా? ఎవరు ఇంటికి పోయిన పెద్ద పెద్ద టీవీలు ఉండి పెద్ద పెద్ద సౌండ్లు. మన ఇళ్లలో అట్లాంటి చెత్త వినపడకుండా రక్షణ సునాద గీతములు వినబడాలి. యేసయ్య ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో. హల్లెలూయా. ఒకవేళ మన హృదయంలోకి వస్తే యేసయ్య ఏం వినపడతాయి? మన నోట స్తుతి గీతాలు. మన నోట ఎప్పుడు స్తుతి గీతాలు పాటలు. ముందు సంతోషం పట్టలేదు. యేసయ్య మన హృదయంలో ఉంటే చెత్త అంతా, మన హృదయంలో ఉన్న కల్మషం అంతా పోద్ది, చెత్త అంతా తగలబడింది. మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లో ఉన్న చెత్త అంతా, గొడవలు. ఆ ధనవంతుడు యేసన్న గారిని ఇంటికి తీసుకెళ్ళి భోజనానికి తీసుకెళ్ళి ఇంట్లో తీసుకుపోతుండే అడుగు పెడుతుండే కానీ అగో చీకటి అన్నట్టు. ఏం తెలుసయ్యా చీకటి అంటారు ఏంది? ఇల్లు బ్రహ్మాండం, కొత్త ఇల్లు, మంచి రంగులు వేసి ఉంటే పెద్ద ఇల్లు అయితే చీకటి అంటారు ఏంది అనుకుంటూనే పోయాడంట. పోతే కసేపటికి అర్థమైంది నాన్న నేను ఎక్కడ దేవుడు వాళ్ళు అలిగిపోయి వాళ్ళకి గది, వీళ్ళకి గది, ఆడవాళ్ళకి గది, మగవాళ్ళకి గది, పిల్లలు మాత్రం మాత్రం సిగ్గు శరం లేకుండా, స్పందన లేకుండా మంచిగా చేపల కూర తింటున్నారంట. ఇప్పుడు ఏంటంటారు మీరు ఇద్దరు తింటారు, ఇద్దరు వాళ్ళిద్దరు మీ అమ్మ నాన్న ఇద్దరు అరుచుకొని చెరుకు గదిలోకి పోయారు. మీరేం ఎక్కడ తిన్నారంటే యేసన్న గారు ఇదంతా మాకు అలవాటేనండి, ఇదంతా మాకు అలవాటే, మేము ఏళ్ళతో పెట్టుకుంటే మేము అసలు బతకం కూడా బతకలేము అని చెప్పి మేము ఎప్పుడు తినేస్తాం, మీరు కూడా తినేసేయండి అన్నారండి పిల్లలు. వీళ్ళేంద్ర ఎట్లా తయారైపోయారు? నిజంగానే యేసయ్య ఇంట్లో కడిగి పెట్టేటప్పుడే చీకటే అంటే నాకు అర్థం కాలేదు. వచ్చిన తర్వాత అర్థమైంది ఇంట్లో సమాధానం లేదు, గొడవలు, ఎప్పుడు అసమాధానం, ఏడుపులు, పెడగొప్పులు. ఆ చెత్త అంతా పోతే యేసయ్య నీ ఇంట్లోకి వస్తే, నీ ఇంట్లోకి వస్తే ఆ చెత్త పోద్ది. నీ ఒంట్లోకి వస్తేనేమో, నీ హృదయంలోకి వస్తేనేమో నీ హృదయంలో ఉన్న కల్మషం, పాప సంబంధమైన ప్రతిదీ కూడా తొలగిపోద్ది. ఎప్పుడు నీ నోట స్తుతి గీతాలు వస్తుంటాయి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. యేసయ్యకి స్థలం ఇద్దాం, మన ఇంట్లో మన ఒంట్లో స్థలం ఇద్దాం, ఆశీర్వదింపబడదాం. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవ, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమందు చెప్పబడిన మాటలను బట్టి ప్రభువా అందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం. అందరూ ప్రభువా ఇదిగో వాళ్ళ హృదయాల్లో స్థలం ఇవ్వాలి. రక్షణ లేని వాళ్ళు ఇదిగో వాళ్ళ హృదయ తలుపు వద్ద నువ్వు తలుపు తడుచునే ఉన్నావు. తలుపుది నా కుమారుడా, నా కుమార్తె, తలుపుది నీ హృదయంలో నివసించాలని ప్రతి వారి హృదయాన్ని నువ్వు తడుతూనే ఉన్నావు. ప్రభువా నీకు స్థానం ఇచ్చి వాళ్ళు వాళ్ళ కుటుంబము ఆశీర్వదింపబడినట్లుగా గొప్ప అవకాశం వాళ్ళు నీకు ఇచ్చినట్లు కృప దయచే. రక్షణ పొందామనుకుంటున్నారు చాలా కుటుంబాలు అయ్యా, కానీ వాళ్ళ ఇళ్లలో నువ్వు లేవు, నువ్వు నివసించట్లేదు నాయన. చెత్తంతా పేరుకుపోయి ఉంది ఇళ్లలో. ఇదిగో టీవీలు, సెల్ ఫోన్లు అధికారం చేస్తున్నాయి, మనుషుల సమయాన్ని దొంగిలిస్తున్నాయి. ప్రభువా ఆ సెల్ ఫోన్లలో బిజీ అయిపోతున్నారు, టీవీల్లో బిజీ అయిపోతున్నారు. ఈ లోకపు ముచ్చట్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇదిగో వాళ్ళలో ఉన్న చెత్తంతా వీళ్ళు మాట్లాడుకుంటూ వీళ్ళ హృదయాల్లో వీళ్ళ ఇళ్లలో చెత్త నింపుకుంటున్నారు. ప్రభువా అందరినీ ప్రభువా వాళ్ళ కుటుంబాల్లో కానీ, వాళ్ళ నోళ్ళల్లో కానీ, వాళ్ళ హృదయంలో కానీ, వాళ్ళ ఇళ్లలో కానీ, ఇదిగో కుటుంబ వ్యక్తుల్లో కానీ ఇదిగో చెత్త అనేది లేకుండా, కల్పషం అనేది లేకుండా, వాళ్ళ పాపం అంతా వీళ్ళు చెప్పుకొని వీళ్ళు పాపులు అవ్వకుండా అయ్యా సహాయం చేయి నాయన. నువ్వు ఉంటే చాలు ప్రభువా. నువ్వు ఉంటే ముందు మా నోట చెత్త రాదు, చెత్త మాటలు రావు. ఇదిగో రక్షణ సునాది గీతాలు మా నోట వస్తాయి. నువ్వు మా ఇంట్లో ఉంటే ఇదిగో అనేకులకు మా ఇంట్లో నుంచి రక్షణ సునాది గీతాలు వినబడుతూ ఉంటాయి. ప్రభువా నీకు వందనాలు, కృప దయచేయ.
మేము చెత్తను పోగేసుకుంటున్నాం, మాట్లాడి పోగేసుకుంటున్నాం, ఇళ్లలోకి వేలు పెట్టి కొనకొచ్చుకొని మరీ చెత్త పోగేసుకుంటున్నాం. ఆవిడ ఆ వస్తువులు, కొన్ని వస్తువులు మా సమయాన్ని దొంగిలిస్తూ నీకు దూరం చేస్తున్నాయి. నువ్వు ఇంట్లో నివసించకుండా ఇదిగో నువ్వు బయటికి ఛీ అని బయటికి వెళ్ళిపోయేటట్లుగా చేస్తున్నాయి కొన్ని వస్తువులు. ప్రభువా క్షమించయ్యా, క్షమించు నాయన. మా ఇంట్లో ఉన్న చెత్త అంతా తొలగిపోయినట్లుగా నువ్వు మా ఇంట్లోకి రా. మా ఒంట్లో ఉన్న చెత్త అంతా తొలగిపోయినట్లుగా మా హృదయంలోకి రా నాయన. మా హృదయం అంతా వ్యాపించు ప్రభువా, నువ్వే ఉండాలి నాయన. శ్రేష్టమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, ఇదిగో ఆదరణకరమైన మాటలు, ఇదిగో జీవం కలిగిన మాటలే మా నోట రావాలి నాయన. కృపను గ్రహించయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. చెప్పబడిన మాటలు ఈ బిడ్డల హృదయాల్లో స్థిరపరచు అయ్యా. భద్రంగా నూరంతలుగా ఫలించినట్లు కృప దయచేయి అయ్యా. వందనాలు, కృతజ్ఞతలు నాయన. ఇదిగో నా తండ్రి, ఇంకా ఎవరిని బిడ్డలు ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారు, ఏ అక్కర్లో ఉన్నారు, ఎలాంటి సమస్యల్లో ఉన్నారు, మానసిక సమస్యల్లో ఇదిగో నాయన తల్లడిల్లిపోతున్నారు. బిడ్డలకి సమాధానము దయచేయి, నెమ్మది దయచేయి, వాళ్ళ కుటుంబాల చుట్టూ అగ్ని ప్రాకారము దయచేయి, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం దయచేయి, స్వస్థతను దయచేయి, బలమును దయచేయి, శక్తిని దయచేయి, లేమిలో ఉన్న వాళ్ళకి అప్పుల బంధువుల నుండి విడుదల దయచేయి, కుటుంబాల్లో సమృద్ధిని దయచేయి, వాళ్ళ కష్టాయిస్తాం వాళ్ళే అనుభవించినట్లు ఎక్కడ ఒక రూపాయి వ్యర్థంగా పోకుండా కృపలో భద్రపరచు. నీకే స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించి పంపించు నాయన. ఈ మాటల్లో జీవం ఉన్నది ప్రభువా, నీ మాటల్లో ఇదిగో నాయన శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నది. గ్రహించిన వాడు ధన్యుడు, చెవి గలవాడు మరీ ధన్యుడు అని ఈ లేఖనం సెలవిస్తుండగా కృప దయచేయ. బిడ్డలందరూ వాళ్ళ హృదయాల్లో నీ మాటలు నింపుకొని వెళ్తున్నట్లు కృపను గ్రహించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయం, ఆదరణ, అభిషేకం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.